హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చేసిన స్టార్టప్ ఇన్ తెలుగు ఛానల్. అండర్ 30,000 లో బెస్ట్ మొబైల్స్ అయితే తీసుకొచ్చా. మార్కెట్ లో 30,000 బడ్జెట్ లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. మరి మీరు వాటిలోంచి ఏది కొనాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేనైతే చాలా రీసెర్చ్ చేసి చాలా మొబైల్స్ అయితే కంపేర్ చేసి మరి అండర్ 30,000 లో టాప్ 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చా. మరి ఆ మొబైల్స్ ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి అని డీటెయిల్ గా చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే అన్ని మొబైల్స్ కూడా మంచివే. మీరైతే నేను చెప్పే ఆర్డర్ని చూడకండి, ఎందుకంటే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క కేటగిరీలో బాగుంటుంది. మీరైతే మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ యూసేజ్ని బట్టి మొబైల్ అయితే చూస్ చేసుకోండి. మరి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అరే చెప్పడం మర్చిపోయా భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన టాప్ 5 లిస్ట్లో 5th పొజిషన్లో వచ్చేసి ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ అయితే ఉంది. అదే రియల్మీ బ్రాండ్ నుండి రియల్మీ 13 Pro Plus 5G మొబైల్. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు అండ్ గేమింగ్ కూడా బాగుంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ రియల్మీ UI మీద రన్ అవుతుంది. టోటల్ 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. OS సపోర్ట్ ఉంది కాబట్టి మంచి ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మొబైల్. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP65 రేటింగ్ ఉంది అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్తాను. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 29,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరు కనుక ఒక మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలనుకుంటే 30,000లో ఇది ఒక మంచి కెమెరా మొబైల్ అవుతుంది. నెక్స్ట్ 4th పొజిషన్ లో ఒక మంచి గేమింగ్ మొబైల్ అయితే తీసుకొచ్చాను. అదే పోకో బ్రాండ్ నుంచి పోకో F6 మొబైల్. దీనిలో వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న డిస్ప్లే. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రొసెసర్. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ మీద రన్ అవుతుంది. సో డే టు డే వర్క్స్ గురించి పక్కకు పెడితే హై గ్రాఫిక్ గేమ్స్ కూడా హయ్యర్ సెట్టింగ్స్లో ఆడొచ్చు. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Xiaomi HyperOS మీద రన్ అవుతుంది. ఇంకా డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్ ఇది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. OS సపోర్ట్ తో వస్తుంది. సో పిక్స్ అండ్ వీడియోస్ మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు అండ్ వీడియో రికార్డింగ్ కూడా అప్ టు 4K 60 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంకా ఇది ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 27,999 రూపాయలకి అవైలబుల్ గా ఉంది అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్తాను. నెక్స్ట్ మన లిస్ట్ లో 3rd పొజిషన్ లో వచ్చేసి రియల్మీ GT60 మొబైల్ అయితే ఉంది. GT సిరీస్ అనగానే గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక గేమింగ్ సెంట్రిక్ మొబైలే. దీనిలో వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 6000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్ ఇది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. దగ్గర స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో సమానంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. బట్ బేస్ వేరియంట్ మటుకు 128GB మోడల్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. డే టు డే వర్క్స్ లో అయితే ఎటువంటి ల్యాగ్ ఉండదు అండ్ గేమింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మొబైల్ లో. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ రియల్మీ UI మీద రన్ అవుతుంది. టోటల్ 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ Sony LYT 600 లెన్స్ ఇది. OS సపోర్ట్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది.
ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీ మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. సో ఓవరాల్ గా మంచి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 5500 mAh బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది విత్ 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ IP65 రేటింగ్ తో వస్తుంది. సో ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 28,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. ఆ ప్రైస్ కి ఇది కూడా ఒక మంచి గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అవుతుంది. మన లిస్ట్ లో సెకండ్ పొజిషన్ లో వచ్చేసి మోటో బ్రాండ్ మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ ఉంది. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 144 Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కర్వ్ డిస్ప్లే ఇది అండ్ 12 బిట్ రేట్ ప్యానల్ చాలా బాగుంటుంది. వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. IP68 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిజైనే కాదు లుక్స్ వైజ్ గా కూడా చాలా ప్రీమియం ఉంటుంది ఈ మొబైల్ అయితే. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో ఎటువంటి లాగ్ ఉండదు అండ్ మీడియం గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. హలో ఏం మీద రన్ అవుతుంది. ట్రిపుల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు తెలిసిందే రీసెంట్ డేస్ లో మోటో అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ లో చాలా మంచి వర్క్ అయితే చేస్తుంది. సో ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే ఈ మొబైల్లో చాలా బాగా వస్తాయి. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ వైర్ ఛార్జింగ్ తో వస్తుంది అండ్ మెయిన్ దీనిలో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న మొబైల్ ఇది ఒక్కటే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. IP68 రేటింగ్ తో వస్తుంది. ఇంకా ప్రైసింగ్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 31,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మీకు ఈ మొబైల్ అయితే అండర్ 30,000 లో వస్తుంది అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. మీరు కనుక ప్రీమియం లుక్స్ తో ప్రీమియం డిజైన్ తో కర్వ్డ్ డిస్ప్లే తో ఒక మంచి కెమెరా సెటప్ తో మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా టాప్ 1 పొజిషన్ లో OnePlus బ్రాండ్ నుండి రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus Nord 4 మొబైల్ అయితే ఉంది. దీనిలో వచ్చేసి 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. చాలా మంచి డిస్ప్లే ఇది. కలర్ఫుల్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది. ఇంకా ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ గురించి పక్కకు పెడితే హై గ్రాఫిక్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రొసెసర్ అయితే. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Oxygen OS మీద రన్ అవుతుంది. టోటల్ 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో లాంగ్ టర్మ్ యూస్ కి అయితే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలిసిందే OnePlus మొబైల్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. సో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అవుట్పుట్ చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది అండ్ మెయిన్ ఈ మొబైల్ మొత్తం మెటల్ బాడీతో చేశారు. సో ప్రీమియం గా ఉంటుంది మొబైల్ లుక్స్ గానీ డిజైన్ గానీ. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 29,999 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. అందుకే మన లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అండర్ 30,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి లైక్ Vivo V30, Nothing Phone 2A Plus, Oppo F27 Pro Plus 5G మొబైల్స్, ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి మన లిస్ట్ లో ఎందుకు లేవు అంటే ఇవైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కాదు. బట్ మీరు కనుక బ్రాండ్ ఓరియంటెడ్ మొబైల్స్ కావాలనుకుంటే ఈ మొబైల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. మరి అండర్ 30,000 లో మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారా అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటే నెక్స్ట్ టైం.